హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే ఆంధ్రా కాకరకాయల కారం అండి. హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం నేను 1 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఈ కాకరకాయలు తొడిమెలతో ఉండేలాగా చూసుకోండి చక్కగా. తరువాత ఒక 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇవి కారం ఇదే కారం అండి, ఇంకా ఎక్స్ట్రా కారం ఏమీ వేయం కాబట్టి 100 గ్రామ్స్ తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్టు, జీలకర్ర, ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 3 వెల్లుల్లిపాయలు పడతాయండి. తర్వాత కరివేపాకు కూడా కారంలో చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత మనం తీసుకున్నటువంటి ఎండుమిరపకాయల్ని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. అన్ని మిరపకాయలు కూడా ఇలా మధ్యకి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కారంలోకి ధనియాలు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. 1 కప్పు అంటే 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను. కారం కూడా తగ్గుతుంది, మంచి స్మెల్ వస్తూ టేస్ట్గా ఉంటుంది. ధనియాలు తీసుకున్నాను. తర్వాత మనం తీసుకున్న ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కాకరకాయల్ని ఇలా పీలర్ తీసుకుని పీల్ చేసుకోవాలి అండి. పీల్ చేసుకోవడం వల్ల మనకి చేదు తగ్గుతుందని అనుకుంటాం, కానీ అది ఉన్నా కూడా పెద్ద చేదేమీ ఉండదండి. చక్కగా లేదు మాకు బాగా చేదు ఉంటుంది అనుకుంటే మీరు హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకొని పసుపు అలాగే సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటే ఇంకా చేదు తగ్గిపోతుందండి. నేను పిల్లలు తినాలని ఇలా కొంచెం పీల్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవటం వల్ల కొంచెం కారం చేదు కూడా లేకుండా ఉంటుంది. ఇలా అన్నీ కూడా పీల్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో వేసేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవటం వల్ల చాలా వరకు చేదు పోతుందండి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఒక్కొక్క కాకరకాయకి నైఫ్తో మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా చక్కగా ఘాటు పెట్టేసేసుకుంటే ఆయిల్ లోపలికి వెళ్ళి చక్కగా లోపల కూడా ఫ్రై అయిపోతాయండి. లేకపోతే లోపలంతా పచ్చిగానే ఉంటుంది. ఇలా చక్కగా కారం పెట్టుకుంటాం కాబట్టి ఇలా మధ్యకి కట్ చేసుకోవాలండి. అన్ని కాకరకాయలు కూడా ఇలా నేను మధ్యకి కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, వీటిని కూడా శుభ్రం చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న వెల్లుల్లిపాయల్ని చక్కగా ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని పైన పొట్టు తీసేయాల్సిన అవసరం లేదండి, ఎక్కువగా ఉన్న పొట్టు తీసేస్తే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా ఒలుచుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే కారం అంత టేస్ట్గా ఉంటుందండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. స్టార్టింగ్లో ఆయిల్ వేయవలసిన అవసరం లేదు. ఇలా చక్కగా కొంచెం ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మొదట్లో ఆయిల్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. ఇవి కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అప్పుడు యాడ్ చేసుకోవాలి. మొదటిగానే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని అందులోకి మనం కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు కూడా మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చక్కగా ఆయిల్లో మిక్స్ అయిపోయేలాగా చక్కగా ఫ్రై అయిపోవాలండి. మనం హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోకూడదు, సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న జీలకర్రను కూడా వేసేసుకోవాలి. జీలకర్ర నేను కొంచెం ఉంచుకున్నానండి ఫ్రైలో వేసుకోవడానికి. ఇంకా తీసుకున్న జీలకర్రను కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా ఇలా సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అస్సలు మాడనివ్వకూడదు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కానీ జాగ్రత్తగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు కూడా వేసుకున్నాను. నాకు కరివేపాకు చాలా ఇష్టం అండి కారంలో, అందుకే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి చూసుకొని వేసుకోండి. నాకు ఇట్లా ఫ్రై చక్కగా బాగుంటుందండి. కావాలంటే మీరు ట్రై చేయండి ఎక్కువగా వేసుకొని. కారం కూడా ఉండదు. ఇలా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇలా చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి. కరివేపాకు, ఎండు కొబ్బరి కూడా చక్కగా వేగిపోవాలి. ఆయిల్లో మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇవి చల్లారిపోవాలండి మనం మిక్సీ చేసుకోవాలంటే. ఇప్పుడు అదే కళాయిలో నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడవ్వాలండి. కొంచెం కాకరకాయల కారానికి
ఆయిల్ ఎక్కువే పడుతుంది. నాకు తెలిసి ఒక కేజీ కాకరకాయలకి పావు కేజీ దాకా ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న కాకరకాయలన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. కాకరకాయలన్నీ కూడా చక్కగా ఆయిల్లో సిమ్లోనే వేపుకోవాలండి. లేదంటే కాకరకాయలు పైన నల్లగా అయిపోతాయి కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి. అస్సలు టేస్ట్ ఉండదు. అలాగే తొందరగా పాడైపోతుంది కూడా కారం సరిగా వేగకపోతే. కాకరకాయలు సరిగా వేగకపోతే బూజు వచ్చేస్తుందండి. కారం 2 డేస్కే బూజు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం టైం టేకింగ్ అయినా కూడా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఈ ఘాటుల్లోనికి కూడా చక్కగా ఆయిల్ వెళ్ళిపోతూ ఉండాలి. ఏదైనా సరే కొంచెం వేగనట్లు అలా అనిపిస్తే మీకు మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఆ ఘాటుల్లో కొంచెం ఆయిల్ పోసుకుంటూ ఉంటే లోపల కూడా ఫ్రై అయిపోతుంది. అస్సలు పచ్చిదనం ఉండదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా కలర్ మారిపోతుందండి. ఇలా కలర్ మారిపోయిన తర్వాత వీటన్నిటినీ కూడా చక్కగా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ రాకుండా తీసుకోవాలండి. ఎందుకంటే వాటిని మరలా మనం ఆయిల్లో వేసుకోవాలి కాబట్టి ఇలా ఆయిల్ రాకుండా చక్కగా తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చాలా బాగున్నాయి కదండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిరపకాయ దినుసులు మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం మొత్తం మన కాకరకాయల్లో కానీ ఎక్కడ ఇప్పటి వరకు సాల్ట్ యాడ్ చేయలేదండి. కాబట్టి నేను చిన్న స్పూన్తో ఒక 3-4 స్పూన్స్ సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ వేసేసుకున్న తర్వాత చక్కగా అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చూసారు కదా, మంచిగా నలిగిపోయిందండి. అసలు ఎక్కడ ఏమి గింజలు కూడా లేవు. కానీ అలానే మెత్తగా అయిపోలేదు. ఇలా కచ్చా పచ్చాగానే ఉంచుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒలిచి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ముందే వేసుకుంటే మొత్తం స్మాష్ అయిపోతాయి. అసలు బాగుండదు. చక్కగా ఇక ఆఫ్ చేసేసే ముందు వేసుకున్నామంటే కనుక కచ్చా పచ్చాగా ఉంటాయి, తగులుతూ ఉంటాయి. చాలా స్మెల్ పోదు, టేస్ట్గా కూడా ఉంటుంది కారం. ఈ కారాన్ని చక్కగా ఇలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కూడా తినేసేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న కారాన్ని మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయల్లో చక్కగా మనం కట్ చేసుకున్నాం కదండి, ఇందులో చక్కగా ఇలా పెట్టేసుకోవాలి, కూరుకోవాలండి. ఇలా అన్ని కాకరకాయల్లో కూడా మధ్యలో చక్కగా పెట్టేసుకోవాలి. కారం ఎంత కారమా అని అనుకోవద్దండి, అస్సలు మంట ఉండదు. ఎందుకంటే దాంట్లో ఎండు కొబ్బరి, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర ఇలాంటివన్నీ వేసాం కాబట్టి మంచిగా కారానికి కారం ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. మనం తినలేనంత కారం అయితే ఉండదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చక్కగా అన్నిటిలోకి కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కాకరకాయలు ఫ్రై చేసుకున్నామో అందులో ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో చక్కగా మనం వేయించుకున్నటువంటి కాకరకాయలు పెట్టేసుకోవాలి. మరలా చక్కగా ఆయిల్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వాటిని మూత పెట్టేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువసేపు పక్కకి వెళ్ళిపోవద్దండి, అట్లా చూసుకుంటూ ఉండాలి. లేదంటే మాడిపోతాయి. మాడిపోతే అసలు టేస్ట్ అంతా పాడైపోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను. ఎందుకంటే అవి తగులుతూ ఉంటాయండి, చాలా బాగుంటుంది స్మెల్, టేస్ట్ కూడా. అలాగే కొంచెం కరివేపాకు మొత్తం కారంలో వేసేసుకున్నాం కదా, అది మొత్తం స్మాష్ అయిపోయింది, తగులుతూ ఉండదు. కాబట్టి నేను మరలా కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, అవన్నీ నలిగిపోయాయి కాబట్టి ఇలా మరలా కారంలో మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉండటానికి అన్నీ కూడా మళ్ళా యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం సేపు కలపకుండా మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఆయిల్లో కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఆయిల్లో కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్లో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కారం ఉంది కదండి, చాలా కారం ఉంది. నాకు తెలిసి కారం అంతా కూడా ఇందులో పడుతుంది. ఆ కారం అంతా కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. కాకరకాయలు అయిపోయినా కూడా మిగిలిపోయిన కారాన్ని కూడా మేము చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేస్తామండి. పొడి కారం, వెల్లుల్లి కారం అంటారు కదా, అలానే ఉంటుంది టేస్ట్. కాబట్టి నేను కారం అంతా కూడా
యాడ్ చేసేసుకున్నాను. ఇలా కారం అంతా వేసిన తరువాత ఇప్పుడు నేను చక్కగా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు వరకు కాకరకాయలు కదిలించలేదండి. ఇప్పుడు కదిలించినా కూడా అందులో ఉన్నటువంటి కారం ఏమీ బయటికి రాదు. అవన్నీ వేయించుకుని చేసుకున్న కారమే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వండి. కాకరకాయలు కూడా విడిగా వేయించుకున్నాము, అలాగే దినుసులన్నీ కూడా విడిగా వేయించుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మరలా ఎక్కువసేపు ఫ్రై అవ్వవు. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసేసి మగ్గనిచ్చుకుంటే కారం అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రెడీ అయిపోతుందండి. అంతేనండి, వేడి వేడి కాకరకాయల ఆంధ్ర కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా, చాలా